జై స్వరాజ్య టీవీ ప్రేక్షకులకి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మేము కాలేజీలో యూనివర్సిటీ కాలేజ్ ఫర్ ఉమెన్లో రంగోలీ కాంపిటీషన్ సంక్రాంతి ప్రతీకగా రంగోలీ కాంపిటీషన్ని జరుపుకున్నాము. ఇందులో ఆడపిల్లలందరూ చాలా ఉత్సాహంగా ఆనందంగా రంగవల్లులు చాలా అందంగా ముగ్గులతో మొత్తం క్యాంపస్ అంతా నింపారు. మేము చాలా ఆనందంగా ఉన్నాము. ఆడపిల్లలందరూ పార్టిసిపేట్ చేయడం వల్ల ఈ ఆడపిల్లలందరూ చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయడంలో యాజ్ ఏ ప్రిన్సిపల్గా నేను చాలా సంతోషపడినాను. అందరు పిల్లలు చాలా కలర్స్ తీసుకొచ్చేసి చాలా కలర్ఫుల్గా మొత్తం క్యాంపస్ అంతా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సంక్రాంతి ఏదైతుందో రంగవల్లులకి ప్రతీక. పాడి పంటలు, హరిదాసులు, ముగ్గులు, డూడు బసవన్నలు వీటికి ప్రతీక. ఈ సందర్భంగా మనము ఈ సంక్రాంతి సందర్భంగా ఇళ్ళల్లో కూడా పిండి వంటలు కూడా బాగా చేసుకుంటాము. ఈ తెలంగాణలో సకినాలు, అరిసెలు అని బాగా చేస్తారు. రెండు తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి పండుగను బాగా పెద్దగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకంటే అప్పుడే మనకి కొత్త కొత్త పంటలు వస్తాయి. అందుకని చాలా పెద్దగా ఈ పండుగను జరుపుకుంటాము. సంక్రాంతి పండుగను చాలా పెద్దగా జరుపుకుంటారు. సిటీ నుంచి పల్లెలకి అందరూ వెళ్తారు. అక్కడ చాలా పెద్దగా జరుపుకుంటారు ఈ పండుగని. ఈ పండుగ ఏదైతుందో పల్లెలో చాలా పెద్దగా జరుగుతుంది. అందుకని అందరూ సిటీ నుంచి పల్లెటూర్లకి వెళ్ళి చాలా సంతోషంగా ఆనందంగా ఈ పండుగను జరుపుకొని కూడా జరుపుకుంటారు. ఇందులో ఇంకా ఈ రంగవల్లుల కాంపిటీషన్స్ కూడా జరుగుతాయి. ఇవన్నిటి కోసము సిటీ నుంచి పల్లెటూరికి పరిగెత్తి వెళ్తారు. అక్కడ ఆనందాలని నెమరేసుకుంటూ మళ్ళీ సిటీకి వస్తారు. ఇది చాలా పెద్ద పండుగ. ఈ పండుగని మా కాలేజీలో పండుగ వాతావరణము, మా కాలేజీలో పల్లెటూరు వాతావరణము ఈ రంగవల్లులతో ఏర్పడింది. ఇది చాలా సంతోషకరము. ప్రతి సంవత్సరము యూనివర్సిటీ కాలేజ్ ఫర్ ఉమెన్లో సంక్రాంతి పండుగ హాలిడేస్ ముందు చాలా ఘనంగా ఈ రంగవల్లులతో ఈ ఉత్సవాన్ని జరుపుకుంటాము. పిల్లలందరూ కూడా చాలా ఆనందంగా పార్టిసిపేట్ చేస్తారు. చాలా ఉత్సాహంగా ఉంది ఈ సంక్రాంతిని ఇలా సెలబ్రేట్ చేయడం.